హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనకి గ్రూప్ 1, 2, 3కి సంబంధించిన అప్డేట్స్ అండ్ మిగతా వేకెన్సీస్కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో మనము ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాము. 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంత బాగానే ఉంది. మరి నిధులు నియామకాలు అన్నారు. ఆ నిధులు నీళ్ళు సంగతి దేవుడెరుగు. నియామకాలు నత్తనడకనే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే నియామకాలు అంటే ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాలేనా అని క్వశ్చన్ చేయొచ్చు ఎవరైనా కూడా. కానీ ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా సరే, వాళ్ళు అధికారంలోకి రావడానికి తమ ప్రసంగాల ద్వారా ఈ విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అనేక రకాలుగా మభ్యపెడుతూ ఉన్నారు. సో అయితే ఇక్కడ ఒకటేంటంటే ఫ్రెండ్స్, మనకి ఉద్యోగాలు అనేవి ఎందుకు నత్తనడకన సాగుతూ ఉన్నాయి అనేది ఒకసారి బేరేజ్ వేద్దాం. అయితే మేజర్గా గవర్నమెంట్ తరఫున చాలా భారంగానే ఉంది ఉద్యోగస్తులకు కానీ, లేదంటే రిటైరీస్ కానీ, అంటే పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కానీ, పెన్షన్లు ఇవ్వడానికి కానీ. సో ఈ మధ్యలోనే మనం న్యూస్ పేపర్లో చూసాము ఏంటంటే 9,000 మంది దాదాపు రిటైర్ అవుతున్నారు ఈ సంవత్సరం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ 9,000 మందికి పెన్షన్స్ అవి ఇవ్వడానికి అండ్ వాళ్ళ ఏవైతే అక్యుములేషన్స్ ఉన్నాయో, అంటే వాళ్ళు ఉద్యోగం చేసినందుకు గాను వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది చాలా పెద్ద ఎత్తున ఉందని తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనము రెండు రకాలుగా ఆలోచించాలి. ఒకటి గవర్నమెంట్ పైన భారము, రెండోది మన ఉద్యోగాలు మనకి దక్కుతాయా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. అయితే గ్రూప్ 1కి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగింది సోషల్ మీడియాలో, మనకందరికీ తెలిసిన విషయమే. చూడండి, మనకి వాల్యుయేషన్ అనేది సరిగ్గా జరగలేదని, సో వాల్యుయేషన్లో పొరపాట్లు జరిగి ఉండొచ్చని, కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాల్యుయేషన్ జరిపించారని, కొంతమంది 1, 2 లేదా 2 సెంటర్లలో చాలా ఎక్కువ మార్కులు వచ్చాయని, 500 పైగా మార్కులు వచ్చిన వాళ్ళంతా కూడా 2 సెంటర్లలోనూ ఉన్నారని. అయితే ఇట్లా మనకి చాలా రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ వార్తలు నిజమా కాదా అన్నది ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఏమో మహేందర్ రెడ్డి గారు, ఇంకోసారి ఏమో బుర్రా వెంకటేశ్వరం గారు, వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో మనకి పేపర్ వాల్యుయేషన్ అనేది జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఇచ్చారో మనకు తెలియదు ఒకటి. రెండోది, నిజంగానే కొంతమంది బాగా వెల్ టాలెంటెడా 550, 530 అట్లా మార్కులు వచ్చి, కొంతమంది 300 కూడా దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇంత డిఫరెన్స్ ఉంటుందా ఉండదా అనేది తెలియదు. ఉద్యోగం రావడానికి రాకపోవడానికి 0.5 మార్క్స్ చాలు తేడా. కాకపోతే ఈ మార్క్స్ నావి కావు అనే ఒక ఉద్దేశము అందరి మదిలో ఉంది. గ్రూప్ 1 చాలామంది 40-40+ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళంతా కూడా చాలా సీనియర్స్. వాళ్ళందరికీ చాలా మంచి సబ్జెక్టు మీద పట్టుంది. తెలంగాణ మూమెంట్ కానీ, లేదంటే మిగతా పేపర్లు ఏవైతే ఉన్నాయో, మనకి హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, వీటన్నిటి మీద మంచి పట్టుంది. అనలిటికల్గా రాయగలిగే శక్తి ఉంది. కానీ మరి మార్క్స్ ఎందుకు రాలేదో తెలియదు. మనం రాయలేదా, లేకపోతే వాళ్ళు మార్క్స్ వేయలేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకి 523 మందినే పిలిచారు. సో చాలామంది ఏమనుకున్నారంటే 1:2 రేషియోలో పిలవచ్చు. సో ఎవరికైనా రిజర్వేషన్లో కానీ, లేకపోతే ఎవరైనా ఆల్రెడీ పెద్ద పోస్ట్లో ఉండి చిన్న పోస్ట్లో వెళ్ళే వాళ్ళు కానీ, లేదంటే కొంతమంది సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఐఏఎస్ గానో ఐపీఎస్ గానో సెలెక్ట్ అయితే కంపల్సరీగా ఇక్కడ పోస్ట్ అనేది వేకెంట్గా ఉంటుంది. సో ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉంటాయి. మరి ఆ ఖాళీ ఉన్న పోస్ట్ నాకు ఇస్తారా ఇయ్యరా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంటే మళ్ళీ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారా, లేదంటే పిలువరా? ఈ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నీ తీసుకుపోయి మళ్ళీ ఏమైనా కొత్త నోటిఫికేషన్లో కలుపుతారా? సో ఇదంతా పెద్ద క్వశ్చన్ మార్క్స్. అయితే ఏమైనా కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచినప్పుడే ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏంటంటే 523 మంది పిలిచాము, ఒకవేళ ఏమైనా ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఉంటే కనుక అది నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుందని,
లేదంటే రాదని, ఇవి తీసుకెళ్ళి బ్యాక్లాగ్ వేకెన్సీస్లో కలుపుతామని, అవి నెక్స్ట్ నోటిఫికేషన్లో మేము పబ్లిష్ చేస్తామని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంది. సో క్లారిటీ అనేది మనకి ఎప్పటి నుంచో మిస్ అవుతూ ఉంది. ఎందుకు మరి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, చైర్మన్లుగా ఉండి కూడా ఎందుకు దీన్ని ఒక పగడ్బందీగా నిర్వహించలేకపోతున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో వీళ్ళకి పొలిటికల్ ప్రెషర్ వల్ల ఇట్లా జరుగుతుందా, లేదంటే అడ్మినిస్ట్రేషన్ తెలియదా, లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది మనకు తెలియదు. అయితే సో మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా మనకు జరిగిన అన్యాయం కావచ్చు, లేదంటే మన అపోహల్ని తీర్చే వాళ్ళు కావచ్చు లేకపోవడం అనేది ఇక్కడ గమనార్హం. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి మనకి 523 వేకెన్సీలకి అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:1కి పిలవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో దీని తర్వాత మరి గ్రూప్ 2, గ్రూప్ 3 ఫిల్ చేస్తారా, లేకపోతే సైమల్టేనియస్గా గ్రూప్ 2, గ్రూప్ 3 ఫిల్ చేస్తారనేది ఇక్కడ తెలియాలి మనకి. అయితే ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ ఫిల్ చేయాలి అండ్ నోటిఫికేషన్లు, కొత్త నోటిఫికేషన్లు రావాలి అంటే మరి ఎప్పుడు వస్తాయి, ఏం కథ అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనకి మన తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, నా కొడుకుది ఈ సంవత్సరము బీటెక్ అయిపోయింది, లేదంటే బీఎస్సీ అయిపోయింది, ఎంఎస్సీ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, బీకామ్ అయిపోయింది, ఎంకామ్ అయిపోయింది, బీఏ అయిపోయింది, ఎంఏ అయిపోయింది, కాబట్టి మాకు ఉద్యోగాలు వస్తాయి, నా కొడుకులకి, నా బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి. సో మేము అందరం హ్యాపీగా బతకొచ్చు, ఎన్నాళ్ళని మేము ఈ గుడ్డు చాకరీ చేస్తాము అని వాళ్ళు పొలాలు తాకట్టు పెట్టి, లేదా పొలాలు అమ్మి, లేదంటే ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇక్కడ మనకి హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది. సో ఇంకా ఎన్నాళ్ళు మనం ఇట్లా వెయిట్ చేస్తూ ఉండాలి. అయితే ఒకటి ఏంటంటే, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు అనేది అందరికీ తెలిసిన విషయమే. గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో వీళ్ళు ఎంత చెప్పినా కూడా 1,00,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిల్ చేశారంటే అదే గగనం. సరే, 1,00,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిల్ చేస్తారు, మరి మిగతా వాళ్ళ విషయం ఏంది? కొన్ని లక్షల మంది ఉన్నారు కదా మన తెలంగాణ రాష్ట్రంలో. మరి ఏం చేయాలి అంటే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్లాన్ బి అనేది కంపల్సరీగా ఉండాలి. ఫ్రెండ్స్, మీరు ఆవేశపడకండి. ఎందుకంటే నేను చెప్పేది, మనకి టాలెంట్ ఉంది అనేది మనకు తెలుసు. కాకపోతే మనకంటే ఇంకా టాలెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. లేదు అంటే ప్రొసీజర్ కరెక్ట్గా లేకుండా మనకు ఉద్యోగం రాకుండా అయినా ఉండాలి. సో ఇట్లా అనేక రకాల డౌట్ల మధ్యన మీ తల్లిదండ్రుల్ని లేదా మీ భార్య పిల్లల్ని ఎందుకు మనము నరకవధ అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇందుకే నేను చెప్పేది ఏంటంటే, మనకి ప్లాన్ బి అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్లాన్ బి ఏంటంటే, మనకి గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూనే మనము సపోజ్ మీరు బీటెక్ కానీ చేసి ఉంటే ఏ సాఫ్ట్వేర్ జాబో, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవడమో, జాబ్ చేస్తూ మీరు చేయడమో, చదువుకోవడమో బెటర్. అది కాకపోతే మీరు ఏ బిజినెస్ అయినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బిజినెస్ చేస్తూ చేసుకోవడమో, లేకపోతే మీరు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చేసుకోవడమో, మీ తల్లిదండ్రులకి భారం కాకుండా, లేదంటే పెళ్ళైన వాళ్ళు భార్య పిల్లని గాలికి వదిలేయకుండా మంచిగా వాళ్ళని చూసుకుంటూ మీరు చేయాల్సిన అవసరం ఉంది. దీన్నే ప్లాన్ బి అంటారు. సో ఈ ప్లాన్ బి అనేది ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని యువత చాలా స్ట్రాంగ్ యువత. మన దేశంలోనే అత్యంత చైతన్యవంతమైన యువత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత. సో అయితే నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ యువత అన్ని రకాలుగా నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. ఓన్లీ ఏదో గవర్నమెంట్ జాబులు వస్తేనే నేను బతుకుతా, లేకపోతే నేను బతకను అనేది ఆ పొజిషన్లో ఉండకూడదు. మీ ప్రయత్నాలు మీరు చేయండి, దేవుడు అనుగ్రహించాలి ఒకటి. రెండోది ఏంటంటే, అన్ని రకాలుగా మనకు కలిసి రావాలి. సో ఇక్కడ మీరు చదివిన చదువు ప్లస్ లక్ కూడా కలవాలి, ప్లస్ అన్ని రకాల వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే కానీ ఉద్యోగం అనేది తెలంగాణ రాష్ట్రంలో రాదు. మనకి యూపీఎస్సీకి సంబంధించి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ కానీ, మిగతా అన్ని నోటిఫికేషన్లు, ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే అన్ని నోటిఫికేషన్లు కూడా టైం టు టైం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు, టెంటేటివ్ డేట్ ప్రకటిస్తారు. ఈ టెంటేటివ్ డేట్ ప్రకారమే ఎగ్జామ్ జరగవచ్చు అని చెప్తారు. ఆల్మోస్ట్ 99% ఆ డేట్ ప్రకారమే జరుగుతుంది, ఏదో 1-2 పరిస్థితులలో తప్ప. అయితే ఇక్కడ ఆ పరిస్థితి లేదు మనకి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. సో మనము అందుకే ఎక్కువ ఆవేశపడకూడదు. మీరు గ్రూప్ 1 రాసే కెపాసిటీ ఉన్న వాళ్ళైతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళండి, తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే
గ్రూప్ 1 కంటే సివిల్ సర్వీసెస్ చాలా ఈజీ అని తెలుస్తుంది. ఎందుకు ఈజీ అని తెలుస్తుంది అంటే, ఏ ఉద్యోగమైనా, ఏ ఆటలోనైనా, లేకపోతే ఏ రంగంలోనైనా ఒక ఉన్నత ఆశయాన్ని గెలవాలి, ఉన్నత ఆశయాన్ని సాధించాలంటే కనుక కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. కన్సిస్టెన్సీ అంటే మీకు తెలిసే ఏందంటే, ఏదో ఒక రోజు బుక్ పట్టుకొని, లేకపోతే ఒక 2 నెలలు బుక్ పట్టుకొని పక్కన పడేయడం కానీ, ఒక ఆట క్రికెట్ కానీ, లేకపోతే చెస్ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ, ఏ ఆట ఆడినా కూడా ఒక కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకపోతే ఆటల్లో కానీ, చదువుల్లో కానీ, ఇతర రంగాల్లో మీరు రాణించడానికి అవకాశం ఉండదు. సో ఏ వ్యక్తి అయినా సరే తెలివిగల వాడి కంటే హార్డ్ వర్కింగ్ అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మనము పైకి రావడం కుదరదు. చూడండి, ఎవరైనా సరే ఎంతో కష్టపడితే కానీ వాళ్ళు ఉన్నత ఆశయాలని అధిగమించలేరు. సో ఆశయం అనేది మనకు ఉండాలి. ఆశయంతో పాటు ఆ పట్టు విడవని ఒక కృషి అనేది చేస్తే కనుక మనకి ఉద్యోగాలు కానీ, లేకపోతే ఇతర రంగాల్లో కానీ అవకాశాలు లభిస్తాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీరు బాధపడకండి, ఈ ఉద్యోగం నాకు రాలేదు, లేకపోతే ఈ వాల్యుయేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే ఈ ఏమంటారు సిస్టంలోనే తప్పులు ఉన్నాయని చెప్పేసి మనకి డౌట్ ఉంది. డెఫినెట్గా డౌట్ లేదనేది లేదు, డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ప్రతి చోట అన్యాయం, అవినీతి అనేది ఉంది. అవినీతి, అన్యాయం లేని చోటు అనేది లేదు మన భూమి మీద. సో అయితే ఇక్కడ మరి మనము చేయాల్సిన పని ఏంది అంటే, మనం నమ్ముకున్న ఫ్యామిలీని కానీ, మనం నమ్ముకున్న అమ్మా నాన్నల్ని కానీ మనం మోసం చేయలేము, మోసం చేయకూడదు. ఎందుకు అంటే వాళ్ళు అనేక రకాలుగా ప్రయత్నించారు. మనకి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని మన ఉద్యోగం రావాలని, లేదంటే బిజినెస్లో రాణించాలని, లేదంటే ఇంకొక రంగంలో రాణించాలని చెప్పి మనకి డబ్బులు పెట్టారు. ఈ డబ్బులు పెట్టిన తర్వాత మనకి అది రాకపోతే మనం ఫ్రస్ట్రేషన్ గురై మనము వాళ్ళని సరిగ్గా చూసుకోకపోవడం, లేదంటే అసలు నాకు జీవితమే లేదు అనే రకంగా భావించకూడదు. ప్లాన్ బి అంటే నేను చెప్పేది ఏంటంటే, తెలివైన వాళ్ళు ఎప్పుడైనా సరే ఓన్లీ ఒకవైపే చూడరు. ఆల్ డైరెక్షన్స్ 360 డిగ్రీస్లో తెలివైన వాడు చూస్తాడు. మీరంతా తెలివైన వాళ్ళే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి యువత చైతన్యవంతులు. తెలంగాణ అంటేనే చైతన్యం. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రాన్ని మనమే కాపాడుకుందాం. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాల ద్వారానే కాదు, అనేక రంగాలు ఉన్నాయి మనకి. వివిధ రంగాల్లో మనం రాణిద్దాం. ఉద్యోగం మాత్రమే కాదు, మిగతా ఉపాధి రంగాలు చాలా ఉన్నాయి. బిజినెస్ చేసుకోవచ్చు, లేదంటే ఇవాళ రేపు చాలామంది సాఫ్ట్వేర్ జాబులు వదిలిపెట్టి, సివిల్ సర్వీసెస్ జాబులు వదిలిపెట్టి కూడా అగ్రికల్చర్లో చాలా రాణిస్తున్నారు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నల్గొండ జిల్లాలో ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఆయన జాబ్ వదిలేసి దాదాపు ఆయనకి నెలకి 1,00,000 పైన జీతం వస్తుంది. అయినా సరే జాబ్ వదిలేసి ఆయన ఒక నాటుకోళ్ళ ఫాము, ఈ కడక్నాథ్ కోళ్ళు ఉంటాయి కదా, బ్లాక్ కలర్లో ఉంటాయి, ఆ కోళ్ళ ఫాము, మన మహేంద్ర సింగ్ ధోని కూడా వాటిని పెంచుతున్నాడు. చూడండి, మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ ఫిగర్ అయినప్పటికీ కూడా ఆయనకి ఆ బిజినెస్ చేయాల్సిన అవసరం ఏంది? నామోషి ఏం లేదు కదా. మనకేం నామోషి ఏమి ఉండకూడదు. మనం ఏ జాబ్ చేసినా, ఏ ఉద్యోగం ఉపాధి చేసినా కూడా నామోషి అనేది ఉండకూడదు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ప్లాన్ బి పెట్టుకోండి. ఓన్లీ అశోక్ నగర్ సెంటర్లలో తిరగండి. అశోక్ నగర్ సెంటర్లో తిరగడానికి ఒక పర్టికులర్ ప్లాన్ పెట్టుకోండి. ఆ ప్లాన్ ప్రకారం మీరు సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే ఏమీ పర్వాలేదు. మీరు ప్లాన్ బిని అమలు చేయండి. అమలు చేసి మీ ఫ్యామిలీని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడండి. అయితే మిగతా విషయాలు మనం మాట్లాడలేము. ఎందుకంటే ఒక గవర్నమెంటు, ఒక కాన్స్టిట్యూషన్ బాడీ, ఇవన్నీ కూడా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కానీ, ఆ దేశంలో ఉన్న ప్రజల్ని కానీ కన్న కొడుకుల్లాగా ఎటువంటి భేదాలు లేకుండా అందరినీ ఒకే రకంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకు చూసుకోవట్లేదు? ఎందుకంటే నెపోటిజం అంటే ఏంది? మనకు కావాల్సిన వాళ్ళు మనకు కావాలి, నా కులం వాళ్ళు నాకు కావాలి, నా మతం వాళ్ళు నాకు కావాలి. ఇటువంటి నెపోటిజం ఇంకెన్ని రోజులు మనం పాటిద్దాం? ఎన్ని రోజులు దీన్ని మనం ఓకే అని చెప్పొచ్చు? ఇది తప్పు కదా. ప్రభుత్వాలు కానీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్ కానీ ఎందుకు ఆలోచించవు?
నెపోటిజం అనేది ఎందుకు ఇంకా కొనసాగుతూనే ఉంది? నా మతం, నా కులం అని పట్టుకోవడం, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నా కొడుకులు, అవి ఉండొచ్చు. అవి ఓన్లీ నీ పర్సనల్ విషయాలు. కానీ ఉద్యోగానికి వస్తే, లేదంటే మిగతా ఏ అవకాశాలైనా సరే, వాళ్ళు ఎవరైతే ఉన్నత స్థాయిలో, ఎవరైతే టాప్లో ఉంటారో, ఎవరైతే ముందంజలో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగం కానీ, లేకపోతే మిగతా విషయాలు కానీ, ఉపాధి కానీ ఏదైనా సరే రావాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా నా వాళ్ళు ఈ నెపోటిజం ఇంకా ఎన్ని రోజులు పాటిస్తాం మనం? గవర్నమెంట్కి కానీ, కాన్స్టిట్యూషనల్ బాడీకి కానీ దయచేసి నేను విన్నవించుకునేది ఏంటంటే, విద్యార్థులందరూ, మన తెలంగాణ బిడ్డలందరూ మనకు ఈక్వల్, అందరూ ఒకటే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. దయచేసి మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే, నెపోటిజం అనేది ఫాలో కావద్దు. అట్లాగే మనకి గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫిల్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనము వెయిట్ చేద్దాం. రెండోది ఏంటంటే, గ్రూప్ 1లో ఓన్లీ 563 మెంబర్స్లో తీసుకున్నారు కాబట్టి ఈ ప్రాసెస్ ఇంకా కొంచెం టైం పట్టేలాగా ఉంది. ఎందుకంటే ఒకవేళ బ్యాక్లాగ్ కాకుండా మళ్ళీ పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా నోటిఫికేషన్లలో కూడా అట్లనే పిలుస్తున్నారు. సో అందుకని చెప్పేసి దీంట్లో కూడా పిలవచ్చు. మళ్ళీ పిలిస్తే కొంతమంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేవి ఫాలో అవుతాయి. ఈ రెండు అయిపోయిన తర్వాత మనకి జాబ్ నోటిఫికేషన్లు మనం మేలో కానీ జూన్లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే గ్రూప్ 2లో ఎవరైతే వెళ్తున్నారో, కొంతమంది గ్రూప్ 1లో ఎవరైతే కొన్ని పోస్టులు మనకి ఎంపీడీఓ లాంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని చూజ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు గ్రూప్ 2లో మంచి పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 2లో ఉన్న పోస్టులు కొన్ని గ్రూప్ 1లో ఉన్న పోస్టుల కంటే కూడా చాలా మంచి క్రేజీ పోస్టులు, చాలా మంచి కెరియర్ ఉన్న పోస్టులు. సో ఎస్పెషల్లీ మనకి డిప్యూటీ తహసీల్దార్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ చాలా మంచి క్రీమ్ పోస్టులు. అవన్నీ కూడా మీకు లైఫ్ అనేది చాలా బాగుంటుంది, మంచి రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో. మీరు కెరియర్ గ్రోత్ అనేది బాగా ఉండాలంటే కనుక కొంచెం ఆలోచించి చూడండి. గ్రూప్ 2లో ఉన్న పోస్టులని సెలెక్ట్ చేసుకోండి. అంటే నేను అనేది ఏంటంటే, అన్ని పోస్టులు కాదు, గ్రూప్ 1 క్యాడర్ వేరు, గ్రూప్ 2 క్యాడర్ వేరు. బట్ ఏంటంటే మీకు క్యాడర్తో పాటు ఒక కెరియర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే, ఎంపీడీఓ తీసుకున్నారు, గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ తీసుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి మీరు ఒక 5-6 సంవత్సరాల్లో ఎంఆర్ఓ అయ్యే అవకాశం ఉంటుంది, వేకెన్సీస్ని బట్టి, రిజర్వేషన్ బట్టి. ఆ 5-6 సంవత్సరాల్లో మీరు ఎంఆర్ఓ అయ్యారంటే ఎంపీడీఓ కంటే ఎంఆర్ఓకి మంచి కెరియర్ గ్రోత్ ఉంటుంది అండ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎంఆర్ఓకి వైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు చూడండి, 360 డిగ్రీస్లో ఎంఆర్ఓ పోస్ట్ అనేది చాలా పెద్ద పోస్టు ఎంపీడీఓతో కంపేర్ చేస్తే. సో అయితే ఇది నా అభిప్రాయం మాత్రమే, మీ ఇష్టం. మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి. ఒకటి. రెండోది ఏంటంటే, మనకి అదర్ వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయంటే తెలుస్తుంది. ఏంటంటే ఈ మధ్యన ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందంట, 55,418 వేకెన్సీస్ ఉన్నాయని. ఆ వేకెన్సీస్ కనుక ఫిల్ చేస్తే మనము 1,00,000 వేకెన్సీలు ఏవైతే పోస్టులు ఉంటాయో ఆ పోస్టులన్నీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి మా గవర్నమెంట్ 1,00,000 పైన వేకెన్సీస్ని ఫిల్ చేసిందని చెప్పుకోవడానికి ఉంటుంది. సో అట్లాగే మనకి వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఒక 350 వరకు ఉన్నాయంట. చాలామంది మనకి వెటర్నరీ సైన్స్ చదివిన వాళ్ళు ఉంటారు. సో బీఎస్సీ వెటర్నరీ సైన్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ ఇది మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. అట్లాగే మనకి అగ్రికల్చర్లో కానీ, హార్టికల్చర్లో కానీ కూడా వేకెన్సీలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. గవర్నమెంట్ పామాయిల్ కల్టివేషన్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి. సో నేను కోరుకునేది ఏంటంటే, మనకి గతంలో ఆంధ్రప్రదేశ్లో మనకి ఒకసారి జగన్ హయాంలో ఏం చేశారంటే 1783 పోస్టులు హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అని నింపడం జరిగింది. సో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఏంటంటే బీఎస్సీ హార్టికల్చర్ కానీ, లేదంటే హార్టికల్చర్ డిప్లొమా ఉన్న వాళ్ళకి కానీ అవకాశం ఇచ్చారు అప్పుడు. సో అయితే దయచేసి నేను మన ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే, హార్టికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్రానికని కాదు, మన దేశానికి కావచ్చు, లేదంటే ప్రపంచానికి కావచ్చు. ఎందుకంటే హార్టికల్చర్ అనేది ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, మెడిసినల్ ప్లాంట్స్ వీటన్నిటిని గురించి చదివే బ్రాడ్ సైన్స్ అది. సో ఇది లేకుండా మనం బ్రతకలేము. మనం డైలీ
మనం ఆహారంలో న్యూట్రిషన్ ఉండాలంటే కనుక కంపల్సరీగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ అనేవి చాలా దోహదపడతాయి. సో మనకి గ్రూప్ 1లో కూడా వచ్చింది ఈ క్వశ్చన్. మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఫైనాన్షియల్గా ఉమెన్కి గ్రోత్ అవ్వడానికి ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్పేసి గ్రూప్ 1లో వచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి ముఖ్యమంత్రి గారిని కానీ టీజీపీఎస్ని కానీ నేను కోరుకునేది ఏంటంటే హార్టికల్చర్కి సంబంధించి వాళ్ళు విద్యార్థులు ఎప్పటి నుంచో చాలా గొడవ పెడుతున్నారు. ఎందుకంటే హార్టికల్చర్కి ఉన్న జాబులు కొన్ని చాలా తక్కువ ఉంటాయి. ఆ జాబులన్నిటిని కూడా వీళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు తీసుకొని పోవడం జరుగుతుంది. ఎందుకంటే అగ్రికల్చర్కి చాలా నెంబర్ ఆఫ్ వైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో హార్టికల్చర్ అనేది సింపుల్గా మనకి ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్, వీటి ల్యాండ్స్కేప్, వీటికి సంబంధించిన చదువు కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే హార్టికల్చర్ విద్యార్థులకు ఏవైతే ఉన్నాయో వేకెన్సీలు అవి వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. అగ్రికల్చర్కి కానీ మిగతా సైన్స్ చదివిన వాళ్ళకి ఎలో చేయకండి. ఎందుకంటే వాళ్ళు పాపం ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్నారు. చాలామంది విద్యార్థులు బీఎస్సీ చదివి చాలా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. సో ఒక పక్కన ఎంఎస్సీ చదవాలంటే కూడా చాలా తక్కువ సీట్లు ఉంటాయి. అట్లాగే మరి హార్టికల్చర్ చదివిన తర్వాత నేనేం చేయాలి అనేది ఒక విద్యార్థికి రావద్దు. ఎందుకంటే నేను చెప్పేది మన దేశానికి ఇప్పటికీ కూడా మనం అగ్రికల్చరే పట్టుకోమ్మా. అగ్రికల్చర్ లేకుండా మన దేశం అనేది నడవదు. అగ్రికల్చర్ అంటే ఓన్లీ మనకి రైస్ ఇవే కాదు కదా. సో అగ్రికల్చర్లో అన్ని రకాలుగా మనకి డైలీ మనం తినే తిండి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తిండిలో ఆ ఆహారంలో మనకి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండాలంటే కనుక ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రం అయితే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వాటి ప్రొడక్షన్ని బాగా గట్టిగా చూసుకుంటుందో, ఎక్కువ పెంచడానికి ట్రై చేస్తుందో ఆ రాష్ట్రాలు సంపన్న రాష్ట్రాలుగా ఉన్నాయి. గమనించండి దయచేసి. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే అగ్రికల్చర్, హార్టికల్చర్ రెండు కన్నులు లాంటివి. ఈ రెండు కన్నుల్ని మనం కాపాడుకుందాం. సో హార్టికల్చర్ విషయంలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అని 1783 పోస్టులు గతంలో వేయడం జరిగింది కదా, ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అయితే అట్లాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ పోస్టుల్ని ఫిల్ చేయాలని దయచేసి నేను కోరుకుంటున్నాను. అండ్ మిగతా విషయాలకు వస్తే టీచర్ పోస్టులు ఉన్నాయి. టీచర్ పోస్టులు మన ఆర్ కృష్ణయ్య గారు, మన బీసీ నేత ఎవరైతే ఉన్నారో ఆయన పదే మన బీసీ విద్యార్థుల గురించి అండ్ ఇతర మార్జినల్ కమ్యూనిటీస్ గురించి బాగా మాట్లాడతారు. సో ఆయన చెప్పడం ఏంటంటే 30,000 టీచర్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ 30,000 టీచర్ వేకెన్సీస్ని మీరు ఫిల్ చేయండి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. టీచర్ వేకెన్సీస్ ఒకటే కాదు, టీచర్ వేకెన్సీస్ అట్లీస్ట్ మనకి ఫిలప్ అయితే కనుక కొంతమంది నిరుద్యోగులైనా ఉద్యోగస్తులుగా మారే అవకాశం ఉంది. ఒక నిరుద్యోగి ఉద్యోగస్తుడిగా మారితే ఓన్లీ ఒక పర్సన్ ఆయన ఉన్నతి అనేది కాదు. ఆ పర్సన్తో పాటు ఆ పర్సన్లో ఉన్న ఫ్యామిలీ కావచ్చు, ఆ పర్సన్తో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా ఉన్నత స్థాయికి చేరుతారు. సో దయచేసి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ తప్పకుండా విద్యార్థులకు న్యాయం చేయాలి. విద్యార్థుల్ని ఎటువంటి భేదభావాలు లేకుండా వీడు నావాడు, నేను నావాడు కాదు అనేది లేకుండా, నెపోటిజం అనేది పాటించకుండా దయచేసి మీరు చూడండి. అందరూ మన పిల్లలే. మీరు ఒక తండ్రి లాంటి వాళ్ళు. సో తండ్రికి ఒకరు చిన్న ఒకరు పెద్ద అనేది ఉండదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉండకూడదు. దయచేసి ఇది గమనించండి. సో ఫ్రెండ్స్, మీరు దయచేసి ఈ వీడియోని చాలా ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి. దానివల్ల మనకి అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.